హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే స్పెషల్ మేమైతే చికెన్ దమ్ బిర్యానీ చేసాము. ఎలా చేసామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో బిర్యానీ మసాలా వేసుకొని కాసేపటి తర్వాత అందులో వాటర్ పోసుకొని కాసేపు మరగనిచ్చి ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఈ బియ్యం ఉడికేలోపు మనం చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసి వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగినాక అందులో ఫస్ట్ పెరుగు వేయాలి. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేయండి. పెరుగు వేయాలి. చికెన్ని బట్టి పెరుగు వేయాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేయాలి. కారం అయితే నేను 2 స్పూన్స్ వేసుకున్నా. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మేము మంట ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నా. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఆయిల్ పోసి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 10 మినిట్స్ దాకా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ దమ్ వేయడానికి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ పోయాలి. తరువాత బిర్యానీ మసాలా వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలపాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఇంకా బాగా కలపాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ని. నెక్స్ట్ అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ మనం ఇందులో చికెన్ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లయితేనే ఇప్పుడు మనం చేస్తున్న దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఒకసారి దాని మీద లిడ్ పెట్టుకొని కాసేపు కలుపుకొని అలా ఉంచి నెక్స్ట్ లిడ్ తీసి ఒకసారి కలుపుకోండి. సో మనం చికెన్ కర్రీ ఎలా చేస్తామో అలానే చేసేయండి ఫ్రెండ్స్. ఇలా కాసేపు చికెన్ని ఉడకనిచ్చాక చూడండి, మనకి కనిపిస్తుంది చికెన్ ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత అంటే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కర్రీ అనేది చేయాలి. నెక్స్ట్ మనం ఇందాకలా చేసాం కదా, ఆ రైస్ ఉడికిపోయింది. ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. సో ఇందులో చికెన్ ఏది అని చూడకండి ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ కాబట్టి మధ్యలో సెకండ్ లేయర్కి కూడా వేయాలి కాబట్టి చికెన్ కొంచెం పక్కకు తీసాము. ఇందులో కొత్తిమీర వేసుకొని ఫస్ట్ లేయర్కి రైస్ వేసేసి సెకండ్ లేయర్ చికెన్ కూడా వేసేసాము. చూడండి, ఇలా వేసుకోవాలి. అందులో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లేయర్ రైస్ కూడా వేసేసుకోవాలి. ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఇలా చేస్తున్నాము. సో తర్వాతకి అందులో దానిపైన కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. అంటే వాటిని ఏమంటారు, కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. మేమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసాము. ఫుడ్ కలర్ యాడ్ చేశాక ఒక మంచి ఫ్రెష్ నిమ్మకాయ తీసుకొని ఒక నిమ్మకాయ ఇందులో పిండుకోవాలి. మూత పెట్టి దాని మీద ఏదైనా పెద్ద అంటే బాగా బరువు ఉన్నది పెట్టి కాసేపు అలా బరువు పెట్టి దమ్ము పెట్టుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, కాసేపటి తర్వాత
ఇలా వచ్చింది. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, మస్తు ఉంది చూడండి ఫ్రెండ్స్. సో మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.